సో వారికోస్ వెయిన్స్ అనేది ఉబ్బసిరలు వంశపార్యపరంగా వచ్చే అవకాశం జెనెటిక్గా క్యారీ అవుతూ ఉంటుందన్నమాట. సో కొన్నిసార్లు కొన్ని జనరేషన్స్లో స్కిప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వేరికోస్ వెయిన్స్ అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా స్కిన్కి ఏదో అయిపోయింది, నల్లగా అయిపోయింది, బొగ్గులో పెట్టి తీస్తే ఎలా నల్లగా అయిపోతుందో అలా అయిపోయేసరికి చాలామంది భయపడిపోతుంటారు. ఈ కలర్ అనేది ఎప్పుడైతే మారుతుందో దట్ ఈస్ అ బిగ్ టైమ్ వార్నింగ్. స్పైడర్ వెయిన్స్కి వేరికోస్ వెయిన్స్కి మధ్య డిఫరెన్షియేట్ ఎట్లా వీళ్ళు గుర్తించాలి, లేడీస్ కానీ లేదంటే ఎవరైనా కానీ ఎలా వీళ్ళు గుర్తించాలి? మనకు లోపల సిరులు అనేవి ఎంత లావుగా ఉన్నాయి, రక్తం అనేది తిరిగి వస్తుందా రావట్లేదా, కేవలం ప్రస్తుతానికి ఓన్లీ స్పైడర్ వెయిన్సే ఉన్నాయా? బట్ నేను విన్నాను ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా వస్తుందని అంటున్నారు, నిజమేనా? మనకు హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ వారికోస్ వెయిన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటాయి. మీరు ఎక్కువగా వీటి మీదే ఫోకస్ చేశారు కాబట్టి సో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో హూ ఈజ్ అ వెరీ క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి పేషెంట్ గురించి చెప్తారండి? There was recently a patient, విజయవాడలో ఒక పేషెంట్, ఈజ్ అ 22-year-old మేల్, 22 ఏళ్ళ మేల్, లారీ డ్రైవర్ బై ప్రొఫెషన్, సివియర్ వారికోస్ వెయిన్స్ అనమాట. నమస్తే. ప్రతి ముగ్గురులో ఒక్కరికి వేరికోస్ వెయిన్స్ సమస్య ఉంటుంది అంటే అతిశక్తి కాదేమో. మరి ఈ సమస్య గల కారణాలు ఏంటి, దీని ట్రీట్మెంట్ విధి విధానాలను తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అవిస్ హాస్పిటల్ నుండి డాక్టర్ అవినేష్ గారు, జనరల్ సర్జన్ వారికోస్ స్పెషలిస్ట్. మరి డాక్టర్ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. సో వారికోస్ వెయిన్స్ అనేది ఉబ్బసిరలు. సో ఉబ్బసిరలు రావడానికి వంశపార్యపరంగా వచ్చే అవకాశం ఉందని చాలా మంది చెప్తున్నారు, నిజమేనా? ఖచ్చితంగా అండి, ఇది వంశపారంపర్యంగా రావడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇంట్లో తాతకు కానివ్వండి, నాన్నకు కానివ్వండి, అమ్మకు కానివ్వండి, మేనమామకు కానివ్వండి, ఇలాగా వారికోస్ వెయిన్స్ అనేది ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా రావడానికి అవకాశాలు అనేది ఉంటుంది. అలానే ఫర్దర్ జనరేషన్స్లో కూడా ఇవి రావడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. అంటే కేవలం ఇంట్లో వాళ్ళ నుంచేనా లేకపోతే తాతలు ముత్తాతలు ఇట్లా ఉంటుంది కదా 7 సిస్టర్స్ అనేసి? సో ఖచ్చితంగా ఇది మనకి ఏమవుతుందంటేనండి, జెనెటిక్గా క్యారీ అవుతూ ఉంటుందన్నమాట. సో కొన్నిసార్లు కొన్ని జనరేషన్స్లో స్కిప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఎట్ ద సేమ్ టైం స్కిప్ అవ్వకుండా కూడా తాతకుంటే నాన్నకి రావడం, నాన్నకుంటే అబ్బాయికి రావడం, అలా వాళ్ళ పిల్లలకి కూడా రావడం, ఇలా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇది మ్యూటేషన్ అంటే ఒక సెల్ నుంచే మ్యూటేషన్ అవుతూ ఉంటాయి కదా జనరల్గా, క్యాన్సర్ కానీ ఇంకేది ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్, ఇది కూడా అలానే అవుతుంటుంది? ఇంచుమించు అలానే అని చెప్పచ్చండి. కానీ దీంతో పాటు కొన్ని వేరే అదర్ కండిషన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో అలాంటప్పుడు మనం జెనెటిక్ సిండ్రోమ్స్ అంటూ ఉంటాము. అవి కొంచెం కాంప్లికేటెడ్గా కూడా ప్రజెంట్ అవుతూ ఉంటాయి. హవెవర్ ఆ సిండ్రోమ్ పరంగా వెరికోస్ వెయిన్స్ అనేవి చాలా తక్కువ పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. ఎక్కువగా మనకు వంశంలో ఉంటే తిరిగి పిల్లలకి రావడానికి అవకాశాలు ఉండడం, ఇలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎట్ ది సేమ్ టైం లాంగ్ టైమ్ స్టాండింగ్ జాబ్స్, లాంగ్ టైమ్ సిట్టింగ్ జాబ్స్, ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలానే పొడుగ్గా ఉన్న వాళ్ళకి ఇవి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకు మగవాళ్ళలో తెలిసిన కారణాలు. ఎట్ ది సేమ్ టైం కొన్ని హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ లాంటివి, అలానే లేడీస్కి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి పెరుగుతూ ఉండడము, అలాగే మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో దగ్గరగా ఉన్న వాళ్ళకి రావడానికి హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయండి. రైట్ డాక్టర్. మరి వీటిని మొదటగానే అంటే ఎర్లీ స్టేజ్లో ఎలా కనిపెట్టాలి, వీటిని గుర్తించడానికి ఎనీ సిమ్టమ్స్ ఉంటాయంటారా? ఖచ్చితంగా అండి, మనకు ఎర్లీ స్టేజ్లో గుర్తించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన కాళ్ళల్లో బయటికి ఏమీ కనిపించకుండా కూడా కాళ్ళు విపరీతమైన నొప్పులు పట్టేసినట్టు అనిపిస్తుంటాయి, పిక్కలు పట్టేయడం, రాత్రి నిద్ర పడుకున్నప్పుడు పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. బట్ బయటకు చూస్తే ఏమీ కనిపించవండి. ఇది కూడా వెరికోస్ వెయిన్స్ అనేది లక్షణమే ఖచ్చితంగా. సో దీంతోపాటు ఇది స్టేజ్ 0 అంటాము. స్టేజ్ 1కి వచ్చేసరికి సన్నగా చర్మం పైన ఒక గ్రీన్ కలర్లో కనిపించడం కానీ, బ్లాక్ కలర్లో సన్నగా స్పైడర్ వెబ్ లాగా కనిపిస్తూ ఉంటాయి. సో వాటిల్ని మనం స్పైడర్ వెయిన్స్ అంటూ ఉంటాం అనమాట, స్టేజ్ 1. స్టేజ్ 2కి వచ్చేసరికి మనకు లావుగా తాడుల్లాగా కానీ, పాముల్లాగా కానీ, సన్న పాముల్లాగా కానీ బయటకి తగులుతూ ఉంటాయి, బయటకి తేలి కనిపిస్తూ ఉంటాయి క్లియర్గా. సో నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇలా బయటకు కనిపిస్తూ ఉండడంతో పాటు కాళ్ళు వాపులు కూడా క్లియర్గా ఉంటాయండి, స్టేజ్ 3 అంటాము.
నెక్స్ట్ స్టేజ్ 4కి వచ్చేసరికి మనకు కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ అని చెప్పుకుంటూ ఉంటాము. నేను చెప్పిన సిమ్టమ్స్ ఎలాగంటే మనకు కాళ్ళు బరువుగా అనిపించడము, పిక్కలు పట్టేసినట్టు అనిపించడము, కొంతవరకు న్యూరోపతి వల్ల తిమ్మిర్లు రావడం, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, మంటలు రావడము, ఇంకా దురదలు రావడము, ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ లక్షణాలు. సో ఈ లక్షణాలతో పాటు మనకు కాంప్లికేషన్స్ ఉంటాయి స్టేజ్ 4లో. లైపోడెర్మటోస్క్లీరోసిస్ అంటాం, వీనస్ ఎగ్జిమా అంటాం. లైపోడెర్మటోస్క్లీరోసిస్ అంటే లైపో అంటే ఫ్యాట్, స్క్లీరోసిస్ అంటే గట్టిపడ్డం, డెర్మాట్ అంటే స్కిన్. సో మన కాళ్ళలో చర్మంతో పాటు చర్మం కింద ఉన్న కొవ్వు భాగం అనేది బాగా గట్టిపడిపోయి నల్లగా కాల్చేసినట్టు అయిపోతుందండి. సింపుల్గా చెప్పాలంటే ఒక కట్టెల పొయ్యిలో కట్ట కాల్చి తీస్తే ఎలా నల్లగా అయిపోతుందో అలాగా అయిపోతూ ఉంటుంది. సో అది కూడా స్కిన్ చేంజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి కొన్ని రోజులకి పుండ్లు లాగా ఏర్పడడం, ఆ పుండ్లు అనేవి నిదానంగా తగ్గుతాయి. అలా అయితే స్టేజ్ 5 హీల్డ్ అల్సర్ అంటాము. అలా తగ్గకుండా పుండ్ అనేది ఎన్నో ఏళ్ల తరబడి క్రానిక్గా అలానే ఉంటుంది, ఏం చేసినా తగ్గదనమాట. దాన్నే యాక్టివ్ అల్సర్ అంటూ ఉంటాం. ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్లో ఉన్న స్టేజెస్. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్టేజెస్ అన్నీ కూడా సామాన్య ప్రజలకి అర్థం కాదు. సో, వాళ్ళు ఇంట్లోనే ఏదైనా ఫస్ట్ కొన్ని సిమ్టమ్స్ గుర్తించిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏ డాక్టర్‌ని మొట్టమొదటిగా సంప్రదించాలంటారు? ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటేనండి, ఫస్ట్ థింగ్ వెరికోస్ వెయిన్స్‌లో ఉండే సిమ్టమ్స్ ఉట్టి వెరికోస్ వెయిన్స్‌కి మాత్రమే పరిమితి కావు. సో కాళ్ళల్లో నొప్పులు అనేవి కారణాలు ఉండడానికి చాలా చాలా కారణాలు ఉంటాయి. కాళ్ళల్లో నొప్పులు రావడానికి అది కాల్షియం తక్కువ ఉండడం వల్ల కానీ కావచ్చు, విటమిన్ B12 తక్కువ ఉండడం వల్ల కావచ్చు, అట్లానే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటూ ఉంటాము, ప్రెగ్నెన్సీలో చాలా కామన్. ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కానివ్వండి, అలానే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, నీళ్ళు అనేది కూడా సరిగా మనం పొటాషియం, సోడియం, క్లోరైడ్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల కూడా ఈ పిక్కలు పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఉంటాయండి కాళ్ళల్లో నొప్పులు ఉండడానికి. ఈ నొప్పులతో పాటు మనకు నరాలు అనేవి బయటకు కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి. అలా కనిపించినప్పుడు ఏంటి అంటే సాధారణంగా ఎక్కువ శాతం వెరికోస్ వెయిన్స్ వల్ల ఈ సిమ్టమ్స్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేయొచ్చు. సో అప్పుడు మనం దగ్గరలో ఉన్న మీ వారికోస్ వెయిన్ స్పెషలిస్ట్ కానివ్వండి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ కానివ్వండి, ఒక ఎక్స్పీరియన్స్ జనరల్ సర్జన్ కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం వాస్కులర్ సర్జన్ని కానివ్వండి, కన్సల్ట్ చేస్తే వాళ్ళున్న స్టేజ్ బట్టి, వాళ్ళకున్న తీవ్రత బట్టి ఎంతగా ఇబ్బంది పడుతున్నారో, ఆ ఇబ్బంది అనేది వాళ్ళు చేసుకునే పనుల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనే దాన్ని బట్టి మనకు ఫర్దర్గా ఏమేమి టెస్టులు చేసి నిర్ధారించిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. రైట్. కరెక్టే అండి. కాకపోతే కొంతమంది ఇవి వేరికోస్ వెయిన్స్ అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా స్కిన్‌కేదో అయిపోయింది, నల్లగా అయిపోయింది. ఇందాక మీరు చెప్పారు. బొగ్గులో పెట్టి తీస్తే ఎలా నల్లగా అయిపోతదో అలా అయిపోయేసరికి చాలామంది భయపడిపోతుంటారు. ముఖ్యంగా లేడీస్. మరి ఈ లేడీస్ ఎప్పుడైతే కాళ్ళు అలా నల్లగా అయిపోయాయని అన్న తర్వాత ఇమ్మీడియేట్‌గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ట్రీట్మెంట్ ఆలస్యం అవుతుంది కదా! సో, ఎట్లా సార్ మరి వాళ్ళకి? సో ఇప్పుడు గ్రహించాల్సింది ఏంటంటేనండి, కరెక్ట్ పర్సన్ అనే వాళ్ళు ట్రీట్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే దాన్ని వెంటనే ఇదొక వీనస్ ఇన్సఫిషియన్సీ, అంటే మన కాళ్ళల్లో సిరులు వెయిన్స్ అంటూ ఉంటాము. ఇన్సఫిషియన్సీ అంటే పని చేయాల్సిన రీతిలో పని చేయట్లేదని అర్థం. సో అది గ్రహించగలిగితే వాళ్ళు వెంటనే ఇది మా పర్టికులర్ ప్రాబ్లం కాదు, ఇది మనం స్కిన్కి ఏమైనా చేసినా కూడా కేవలం ఆ స్కిన్ అనేది ఎక్స్టర్నల్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ లోపల ఉన్న స్ట్రక్చరల్ ప్రాబ్లం అనేది ఇంప్రూవ్ కాదు. సో అలాంటప్పుడు వెంటనే దాని కన్సర్న్ పర్టికులర్ స్పెషలిస్ట్ దగ్గరికి రిఫర్ అనేది చేస్తే మంచిదండి. ఎట్ ది సేమ్ టైం పేషెంట్స్ కూడా వాళ్ళకున్న సిమ్టమ్స్ నేను చెప్పినట్టు ఈ కలర్ మారుతూ ఉండడంతో పాటు లోపల కాళ్ళు విపరీతంగా నొప్పులు ఉండడం అలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఈ కలర్ అనేది ఎప్పుడైతే మారుతుందో దట్ ఈస్ అ బిగ్ టైమ్ వార్నింగ్ అండి. అంటే చెప్తోంది, మీ శరీరం మీకు చెప్తోంది, ఇదిగో నేను కాంప్లికేట్ అవుతున్నాను, నన్ను పట్టించుకోండి అని చెప్పి. సో చాలామంది ఏం చేస్తారంటే 100లో 80-90 మంది నిదానంగా సరేలే చూసి చూడనట్టు దాన్ని వదిలేస్తూ ఉంటారు. సో ఇదేమి రాత్రికి రాత్రే కలర్ మారదండి, చాలా టైం ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్ని నెలలు కూడా కాదు, కొన్ని ఏళ్ళ నుంచి బాడీ అనేది చెప్తూ ఉంటుంది ఇలా కలర్ మారుతున్నాను, దీన్ని ఖచ్చితంగా మీరు గ్రహించాల్సి ఉంది అని చెప్పి. సో
ఏమవుతుంది అంత టైం డిలే చేసేసరికి అప్పటికి కూడా కలర్ చాలా తీవ్రత అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే అంతకాలం వెయిట్ చేయకండి. మీరు ఎప్పుడైతే స్లోగా ఈ కలర్ చేంజ్ అనేది నోటీస్ చేస్తున్నారో దాన్ని వెంటనే గ్రహించి మీ దగ్గరున్న వెరికోస్ వెయిన్ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేయండి. ఓకేనా? సో దాన్ని బట్టి మనం ఇమ్మీడియేట్‌గా దాన్ని అక్కడిది ఆపేయడానికి వీలవుతుందన్నమాట. ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా ఆపేయడం వీలవుతుంది. ఏదైనా కూడా సింపుల్ రూల్ ఆఫ్ లైఫ్ హెల్త్ కేర్‌లో ఎస్పెషల్లీ కాంప్లికేట్ అయ్యేంత వరకు ఒక స్టేజ్, కాంప్లికేట్ అయిన తర్వాత ఒక స్టేజ్. సో కాంప్లికేట్ అవ్వకంటే ముందు మనం దాన్ని సరైన ట్రీట్మెంట్ అనేది చేసి ఆపేస్తే దాని అవుట్‌కమ్ అంటే దాని రిజల్ట్ కూడా త్వరగాను ఇంకా బెటర్‌గాను వస్తుంది. అదే ఒకసారి కాంప్లికేట్ అయిన తర్వాత ఖచ్చితంగా వైద్యం అనేది చేయించుకోవాలి. దేర్ ఈస్ నో ఆప్షన్. కానీ ఇప్పుడు మీకు కాంప్లికేట్ అవ్వకముందు ఉండే రిజల్ట్ ఒక 100% అనేది ఉండదులేండి మెడికల్ ఫీల్డ్‌లో. హౌవెవర్ ప్రాబబ్లీ ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ 97, 98% సక్సెస్ రేట్ ఉంటే కాంప్లికేట్ అయిన తర్వాత ఆ 1%, 2% అనేది కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో మేము చెప్పేది ఏంటంటే ఏది కూడా కాంప్లికేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయకూడదు. ఈరోజు రంగు మారుతుంది. అలా అని చెప్పి రేపు పుండయ్యేంత వరకు ఆగుతానంటే అది మూర్ఖత్వం కింద చెప్పాలి. ఓకేనా? అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజ్‌లో గనుక మనం గుర్తించినప్పుడు 4 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్‌లో గుర్తించి ట్రీట్మెంట్ సకాలంలో గనుక అందించినట్లయితే ఈ వేరికోస్ వెయిన్స్ రివర్సిబుల్ అవుతుందండి? ఇప్పుడు వారికోస్ వెయిన్స్ రివర్సిబులా అంటే ఇప్పుడు ఉన్న వారికోస్ వెయిన్స్ ఏం చేసినా తక్కువండి. అది మనం ఏం చేసినా కూడా సింప్టమాటిక్ రిలీఫ్ వరకు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉన్నారు. కాళ్ళు నొప్పులున్నాయి, సన్నగా కనిపిస్తున్నాయి, లేకపోతే చిన్నపాటి వెయిన్స్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి స్టాకింగ్స్ అనేది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఈ స్టాకింగ్స్ అంటే మనకు అర్థం కావడానికి సాక్స్‌లు అని చెప్తూ ఉంటాం. ఆ సాక్స్‌లు అనేది వేసుకోవడం వల్ల సాధారణంగా మనకు ఎలా పనిచేస్తాయంటేనండి, మన కాళ్ళల్లో పిక్క భాగం అనేది రెండో గుండెలాగా యాక్ట్ చేసి శరీరంలో ఈ చెడు రక్తాన్ని కంట్రాక్ట్ అవ్వడం అంటే ఒత్తుకొని రిలాక్స్ అవ్వడం వల్ల రక్తం అనేది పైకి గుండెకి వెళ్తుందన్నమాట. సో ఈ పిక్కలు కూడా సరిగ్గా పనిచేయకపోవడం అనేది చాలా కామన్‌గా అవుతూ ఉంటుంది ఈ వారికోస్ వెయిన్స్‌లో. సో దీనిపైన స్టాకింగ్స్ అనేది వేసుకోవడం వల్ల ఆ ప్రెషర్‌కి మనకు ఒత్తుకొని రక్తం అనేది పైకి ఈజీగా ట్రావెల్ అవ్వడం వల్ల కొంతవరకు రిలీఫ్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉన్న వాళ్ళకి ఈ స్టాకింగ్స్ అనేవి సింప్టమాటిక్ రిలీఫ్ అంటే నొప్పులు కానివ్వండి, వాపులు కానివ్వండి చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. హౌవెవర్ అవి వాడాల్సిన రీతిలో వాడాలి. అంటే కాన్సెప్ట్ ఏంటంటేనండి మనకు రోజుకి 24 గంటల్లో మనం 10 గంటలో, 12 గంటలో మాక్సిమం పడుకుంటాం నైట్ టైం. సో పడుకున్నప్పుడు మన కాళ్ళు అనేవి ఫ్లాట్‌గా ఉంటాయి. సో ఫ్లాట్‌గా ఉన్నప్పుడు ఈ బ్లడ్ అనేది గుండెకి కూడా ఈజీగా వెళ్తుందనమాట. హౌవెవర్ మిగిలిన టైం అంతా కూడా మనం లేచి నిల్చొని ఉండడము, కూర్చొని ఉండడం చేస్తూ ఉంటాం. అంతసేపు నిల్చున్నంత సేపు, కూర్చున్నంత సేపు మన కాళ్ళల్లోనే ఈ రక్తం అనేది నిలువ ఉండడం అవుతుంది. సో స్టాకింగ్స్ అనేది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అంటే పొద్దున లేచినప్పుడు, స్నానం చేసిన తర్వాత, రాత్రి పడుకునేంత వరకు వేసుకుంటే ఖచ్చితంగా సింప్టమాటిక్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఈ వారికోస్ వెయిన్స్ తీవ్రత అనేది పెరగకుండా ఆపగలుగుతాం. బట్ ప్రాక్టికల్‌గా చూసుకున్నట్టయితే మనకుండే వాతావరణానికి రోజుకి 12-15 గంటలు వాడడం అంటే అంత ఈజీ కాదు. సో స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉన్నవాళ్ళు కానివ్వండి, అదే యంగ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా వేసుకోగలుగుతారు. ట్రై చేస్తే పెరగకుండా ఆపగలుగుతాం. అదే ఒక ఏజ్ వచ్చేసరికి ప్రాబబ్లీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ 50, 55 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి స్కిన్ అనేది కూడా చాలా చేంజ్ అయ్యి ఉంటుంది. తీవ్రత అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఒక్కసారి స్కిన్ అనేది టెక్స్చర్ మారిన తర్వాత ఎంతవరకు వాడడం వీలవుతుంది అనేది కూడా ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఎందుకంటే ఈ స్టాకింగ్స్ అనేవి కూడా చాలా టైట్‌గా ఉంటాయి. కంప్రెషన్ స్టాకింగ్స్ అంటే చాలా టైట్‌గా ఉంటాయి. సో అవన్నీ కూడా బాగా లాగి వేసుకోవాల్సొస్తుంది. సో ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకే వాళ్ళు స్టాకింగ్స్ తొడుక్కోవడం అనేది కూడా చాలా ఇబ్బంది. ఇంకొక వ్యక్తి అది పనిగా పక్క నుండి హెల్ప్ చేయాలి. ఆ స్టాకింగ్స్ తీసేటప్పుడు కూడా ఇంకొక వ్యక్తి ఉండి తీయాలి. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ స్టాకింగ్స్ వాడడం అనేది చాలా కష్టం. ఎట్ ది సేమ్ టైం ఒక్కసారి రంగు మారి చర్మం అనేది ఎప్పుడైతే మారుతూ ఉంటుందో కొన్నిసార్లు ఈ స్టాకింగ్స్ వల్ల మంచి అవ్వడం కంటే చెడు అవ్వడానికి కొంత అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ చర్మం అనేది మారుతుందో ఆ వేసి తీసేటప్పుడు చర్మం ఇరిటేట్ అవ్వడం, అలానే అంతసేపు వేసుకొని ఉండడం వల్ల చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నార్మల్‌గా ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు షూస్ వేసుకొని చిన్న చిన్న సాక్స్‌లు వేసుకొని వెళ్తారు. సాయంత్రం వచ్చేసరికి ఆ సాక్స్‌లు తీసేసరికి విపరీతమైన దురద గోకేస్తూ ఉంటారు. అలాంటిది ఇంత టైట్ స్టాకింగ్స్ మీరు 12-15 అవర్స్ వేసుకొని ఉంటే చెమటలు, దురదొచ్చినప్పుడు
తట్టుకోలేక గోకేస్తూ ఉంటారు. ఆల్రెడీ అక్కడ స్కిన్ ఏదైతే ఉందో బాగా సన్నగా ఉంటుంది, ఇరిటేట్ అయిపోయి ఉంటుంది. దానిపైన మళ్ళా గోకేయడం వల్ల పుండ్లు అనేది స్టార్ట్ అయ్యి ఈ తీవ్రత అనేది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక పెద్ద సైకిల్ అండి. సో ఇనీషియల్ స్టేజెస్, ఎర్లీ ఏజ్ గ్రూప్స్, మినిమల్ సిమ్టమ్స్, ఏదో కొద్దిపాటి కాళ్ళు బరువుగా అనిపించడం, కొంతవరకు నొప్పులుగా అనిపిస్తే స్టాకింగ్స్ అనేవి ట్రై చేయడంలో ఒక అర్థం ఉంది. అండ్ డెఫినెట్గా ఖచ్చితంగా బెనిఫిషియల్ అండి, పెరగకుండా ఆపేయగలుగుతాం. బట్ ఓవర్ అ లాంగ్ పీరియడ్, అంటే ఈ లాంగ్ రన్లో చూసుకుంటే ఎంతవరకు ప్రాక్టికలీ పాసిబుల్? మనమేం స్విట్జర్లాండ్లో లేము, మనమేం కాశ్మీర్లో లేము. సో వేసుకున్నంత వరకు వెచ్చగా కంఫర్టబుల్గా ఉండడానికి మన క్లైమేట్ కోఆపరేట్ చేయదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్టాకింగ్స్ అనేది కూడా కంప్లీట్లీ వెస్టర్నైజ్డ్ కాన్సెప్ట్ అనమాట, డిపెండింగ్ అపాన్ ద క్లైమేట్ అక్కడ. ఓకేనా? ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధానాన్ని అన్ని గనుక గమనించినట్లయితే ఇది ఒక కాస్మెటిక్ సమస్యగా భావించవచ్చా? అంటే కొంతమంది సీరియస్ అవ్వకుండానే ఒక ఎర్లీ స్టేజ్‌లో గుర్తించి కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే దీన్ని కాస్మెటిక్‌గానే ఫీల్ అయ్యి స్టాకింగ్స్ వేసుకోవడం, సాక్స్‌లు వేసుకోవడం అని చెప్తున్నారు. ఒకవేళ దీన్ని గనక అదే విధంగా భావించి కొద్దిగా నెగ్లెక్ట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏ ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టు కాస్మెటిక్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తూ ఉంటారండి. ఎక్కువగా లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ స్పైడర్ వెయిన్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి లేడీస్లో. హవెవర్ దాన్ని మనం కన్సిడర్ చేయాల్సింది ఒక కాస్మెటిక్ ప్రాబ్లం కింద కాకుండా ఒక అండర్లయింగ్ ఒక సీరియస్ ప్రాబ్లం కింద డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అనుకొని దాన్ని ట్రీట్ చేయించుకుంటే బెటర్ అండి. అంటే ట్రీట్మెంట్ అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకోవడం అని కాదు, అట్లీస్ట్ ఉన్నటివి పెరగకుండా ఆపడానికైనా దానికి చేయాల్సింది చేయాలి. స్టాకింగ్స్ వాడటము, లేకపోతే కొంతవరకు మెడికేషన్ అనేది సిమ్టమాటిక్ రిలీఫ్‌కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. బట్ ఉన్నటివి రివర్స్ అవ్వడం అనేది ఉండదండి. సో ఏంటి అంటే కేవలం ఒక కాస్మెటిక్ సమస్య కింద భావించకుండా దాన్ని, ఇప్పుడు కొంతమందికి ఇది ఒక సోషల్ ఫోబియా ఉంటుందండి. ఎస్పెషల్లీ మన ఏమంటారు, సోషల్ గ్యాదరింగ్స్‌లో కానివ్వండి, చాలామంది ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఇలా వెయిన్స్ అనేవి సన్నగా కనిపిస్తూ ఉంటే ఆడ్‌గా ఉంటుందండి, డ్రెస్సింగ్ మాకు ఇబ్బంది అవుతూ ఉంటుందండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి దే టెండ్ టు ఫేస్ లాట్ ఆఫ్ డిఫికల్టీ, ఎస్పెషల్లీ సోషల్ సర్కిల్‌లో కానివ్వండి. సో వాళ్ళకేంటి అంటే ఈవెన్ దో స్మాల్ వెయిన్స్ ఆర్ బాదరింగ్ దెమ్ అ లాట్. ప్రాబబ్లీ వాళ్ళకి కాళ్ళు నొప్పులు లేవు, కానీ స్పైడర్ వెయిన్స్ అనేవి జస్ట్ కనిపిస్తున్నాయి. ఓకే. హవెవర్ వాళ్ళు ఒకలాంటి మెంటల్ ప్రెషర్‌కి గురవుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం క్లాక్స్ అనేది చేస్తూ ఉంటాము ఆ స్పైడర్ వెయిన్స్ కోసం. ఖచ్చితంగా దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద ట్రీట్మెంట్. ఎందుకంటే చేసిన తర్వాత ఆ వెయిన్స్ అనేవి కూడా చిన్న వెయిన్స్, స్పైడర్ వెయిన్స్ డిసపియర్ అయిపోతూ ఉంటాయి. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. ముందులాగా సోషల్ గ్యాదరింగ్స్ కానివ్వండి, దే కెన్ హ్యాపీలీ అటెండ్ అనమాట. సో ఇది ఇనీషియల్ స్టేజెస్‌లో అయితే ఒక కాస్మెటిక్ కన్సర్న్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కానీ నెక్స్ట్ స్టేజ్‌కి ప్రోగ్రెస్ అవుతూ ఉంటే మాత్రం దాన్ని ఒక సీరియస్ ప్రాబ్లమ్ కింద కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేయకుండా వదిలేస్తే నేను చెప్పినట్టు ఇందాక ఆ సిమ్టమ్స్‌తో పాటు మనకు కాళ్ళు రంగు మారడం, విపరీతంగా నల్లగా అయిపోవడం, నెక్స్ట్ పుండ్లు స్టేజ్‌కెళ్ళి లాస్ట్‌కి వాళ్ళు చేసుకునే పని మీద ఇబ్బంది పడుతుందనమాట. సో ఒక ప్రొఫెషన్ అనేది కూడా చేసుకోకుండా దారితీస్తుంది. అంటే ప్రాణాంతకమయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉంటుందండి. హవెవర్ ఇట్ ఈస్ వెరీ రేర్. దాన్నే మనం కాంప్లికేషన్ అంటూ ఉంటాము. డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం కింద కూడా అవ్వడానికి అవకాశాలుంటాయి. అంటే అంటే లంగ్స్‌కి యెస్ మేడం. ఇప్పుడు ఇవేంటి ఉంటాయి. మనకు నార్మల్‌గా బ్లడ్‌కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. హ్మ్. ఏంటంటే బ్లడ్ అనేది మన శరీరంలో రక్తం అనేది ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉండాలి. హ్మ్. అలా కాకుండా ఒకటే దగ్గర ఎక్కువసేపు నిలువుందనుకోండి, ఆ లోపల కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల గడ్డ కట్టడానికి అవకాశాలుంటాయి. అలాగా శరీరానికి లోతుగా ఉండే సిరలు డీప్ వెయిన్స్ అంటాం. ఆ వెయిన్స్‌లో రక్తం అలానే నిలువుందనుకోండి, రక్తం అనేది గడ్డ కట్టి మనకు ఆ పర్టిక్యులర్ పార్ట్‌లో సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవ్వకపోవడం వల్ల కాలు విపరీతమైన వాపు రావడం, విపరీతమైన నొప్పనమాట. అంటే కాలు ఎంత వాపొస్తుందంటేనండి, మనం ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేం. డీవీటీ, ఖచ్చితంగా ఇది డీవీటీ అని చెప్పొచ్చనమాట. సో చాలా విపరీతమైన నొప్పుంటుంది. అలానే ఆ పర్టిక్యులర్ పార్ట్‌లో ఉండాల్సిన క్లాట్ ఏదైతే ఉందో పైకి వెళ్ళి, అంటే సర్క్యులేషన్‌లో ఎక్కడికైనా అల్టిమేట్‌గా ఈ రక్తం అంతా కూడా గుండెకి చేరాలి. సో వెళ్ళే దారిలో అడ్డుపడితే గుండెకి ముందు ఊపిరితిత్తులనమాట. ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తది. వెంటనే ఆయాసం రావడం, అలుపు రావడం, ఊపిరి అందకపోవడం, దాన్నే పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటాము. అల్టిమేట్‌గా హార్ట్ మీద ఎఫెక్ట్ చూస్తుందనమాట. హవెవర్ ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కానివ్వండి, పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం కానివ్వండి, అదొక రేర్ కాంప్లికేషన్. బట్ అలా అని చెప్పి తీసి పారేయలేం. ఎందుకంటే ఆఫ్ లేట్ మేము చాలా యంగ్ ఇండివిజువల్స్‌లో కూడా ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది చూస్తూ ఉన్నాం.
రైట్. అయితే ఇందాక మీరు చెప్పినట్టు లేడీస్ ఎక్కువగా ఈ వారికోస్ వెయిన్స్ లేకపోతే వాళ్ళకి స్పైడర్ వెయిన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో, వాటిని అడ్జస్ట్ అవ్వలేక ఏదో కాస్మెటిక్ సర్జన్ దగ్గరకో లేకపోతే స్టాకింగ్స్ వేసుకొనో వెళ్తుంటారు. ఇన్ కేస్ ఈ స్పైడర్ వెయిన్స్‌కి, వేరికోస్ వెయిన్స్‌కి మధ్య డిఫరెన్షియేట్ ఎట్లా వీళ్ళు గుర్తించాలి లేడీస్ గాని లేదంటే ఎవరైనా గాని? ఎలా వీళ్ళు గుర్తించాలి? ఒకవేళ మీరు గుర్తించడితే ఈ రెండిటికి ఎటువంటి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది? సేమ్ ట్రీట్మెంటా? లేదండి. ఇప్పుడు ఒకటి ముందుగా గమనించాల్సింది ఏంటంటే, మేము చూస్తున్న పేషెంట్స్‌లో లేడీస్ నంబర్ చాలా ఎక్కువ వారికోస్ వెయిన్స్. స్పైడర్ వెయిన్స్ ఒకటే కాదు, లోపల సిరి కూడా చాలా లావుగా ఉంటుంది వాళ్ళకి. ఇందుకు గల కారణాలు ఏంటంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ నాట్ బీయింగ్ వెరీ జెండర్ స్పెసిఫిక్ అండి. ఇప్పుడు యూజువల్లీ మెన్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ వర్కింగ్ వుమెన్ ఎక్కువగా మనకు వీకెండ్ అనేది ఆఫ్ దొరుకుతూ ఉంటుంది. సో, దే డూ గెట్ అ లాట్ ఆఫ్ టైమ్ టు రిలాక్స్. సో, హవెవర్ ఇంట్లో మనకు హౌస్ వైఫ్స్ ఉంటారు చూసారా వుమెన్, వాళ్ళకి సాటర్డే సండే కూడా పని అనేది ఎక్కువగా ఉంటుంది. సో, నెంబర్ ఆఫ్ స్టాండింగ్ అవర్స్ కూడా పెరిగి ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద హౌస్ వైఫ్ దే టెన్ టు బి ఎఫెక్టెడ్ విత్ వారికోస్ వెయిన్స్. సో, ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజెస్లో సన్నగా కనిపిస్తూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్స్ విపరీతమైన కాళ్ళు నొప్పులు ఉంటాయి. సో, అలాంటప్పుడు మీ దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే ఇనీషియల్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేసి వెంటనే స్క్రీనింగ్ డాప్లర్ అనేది చేయడం వల్ల మనకు లోపల సిరులు అనేవి ఎంత లావుగా ఉన్నాయి, రక్తం అనేది తిరిగి వస్తుందా రావట్లేదా, కేవలం ప్రస్తుతానికి ఓన్లీ స్పైడర్ వెయిన్సే ఉన్నాయా, అలా కాకుండా లోపల వీనస్ పర్ఫరేటర్ ఇన్సఫిషియన్సీ అంటే పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్ అంటాము, అట్లానే సఫనోఫీమరల్ జంక్షన్ ఇన్కాంపిటెన్స్ అంటాము, సఫనోపాప్లిటియల్ జంక్షన్ ఇన్కాంపిటెన్స్ అంటాం. ఇవన్నీ కూడా ఉన్నట్టయితే ఇది కేవలం ఒక స్పైడర్ వెయిన్ సమస్య కింద కాకుండా లోతుగా ఉన్న వారికోస్ వెయిన్ సమస్య కింద కన్సిడర్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. ఈ ఫర్దర్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి సిరులు లావుగా ఉండడం వల్ల కానివ్వండి, లోపల నేను అన్నట్టు ఇన్కాంపిటెన్స్, అది వాల్వులార్ ఇన్కాంపిటెన్స్ కానివ్వండి, పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్ కానివ్వండి అనేది ఉంటే కనుక ఆ సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. ట్రీట్మెంట్కి వచ్చేసరికి మనకు స్టేజింగ్ ఒక్కటే కాదండి, ఎంతవరకు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు, ఎంతవరకు వాళ్ళు చేసుకునే రోజువారీ పని చేసుకోలేకపోతున్నారు అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఈ పెయిన్ అనేది కంప్లీట్లీ సబ్జెక్టివ్ అండి. ఇప్పుడు మనకు నొప్పి ఉన్నట్టు ఇంకొకరికి ఉండకపోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు ఒక వ్యక్తిని ఇచ్చినట్టయితే ఆయన రియాక్షన్ ఏమి ఉండకపోవచ్చు. అదే ఇంకొక వ్యక్తికి విపరీతమైన నొప్పి ఉండొచ్చు. సో, గట్టిగా అమ్మ అని అరుస్తారనమాట. సో, ఈ పెయిన్ అనేది కంప్లీట్లీ సబ్జెక్టివ్ కాన్సెప్ట్ అండి. సో, ఆ పెయిన్ ఎంతవరకు బాధపడుతున్నారనేది ఆ పేషెంట్కే తెలుస్తుంది ఆ నొప్పి అనేది. సో, డిపెండింగ్ అపాన్ ఆ పెయిన్ వల్ల వాళ్ళ పనులు చేసుకోలేకపోతున్నారా, సాధారణంగా ఏంటంటేనండి వారికోజ్ వెయిన్స్లో భరించలేనంత నొప్పి ఉండదు. అలా అని చెప్పి జీవితాంతం భరించమని కాదు నా ఉద్దేశం. ఏంటంటే రేపు వాళ్ళకై వాళ్ళు పనులు చేసుకునే స్టేజ్లో ఉండాలి. ఇప్పుడు ఇది కాంప్లికేట్ అయ్యి పుండ్లు కింద కన్వర్ట్ అయితే రేపన్న రోజు వాళ్ళ ప్రొఫెషన్కే అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడూ కూడా ఆ స్టేజ్ వరకు ఆగకూడదు. బట్ నేను విన్నాను ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా వస్తుందని అంటున్నారు. నిజమేనా? అవునండి. ఆఫ్ ఇట్ మనకు లేడీస్‌లో ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. దానికి గల కారణాలు ఏంటంటే, మనకు ఇందాక నేను చెప్పినట్టు లాంగ్ టైమ్ స్టాండింగ్ జాబ్స్ ఎక్కువ. ఎస్పెషల్లీ వీకెండ్స్ కూడా ఎక్కువసేపు నిల్చోవడమే ఉంటుంది. ఎక్కువ మన ఇండియన్ హౌస్ వైఫ్స్‌లో. ఎట్ ద సేమ్ టైమ్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి పెరగడం, అలాగే వంశంలో ఎవరికైనా ఉన్నా కూడా రావడం. ఎట్ ది సేమ్ టైమ్ మెనోపాజ్ ఏజ్ గ్రూప్‌లో మనకు హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ వారికోస్ వెయిన్స్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. అంటే మెన్ హార్మోన్ కన్నా వుమెన్ హార్మోన్ ఎక్కువగా వీటికి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉందంటారు. యెస్ మేడం. ఎక్కువగా వుమెన్‌లో చూస్తూ ఉంటాం. ఎట్ ది సేమ్ టైమ్ సింప్టమ్స్ కూడా మేము ఎక్కువగా వుమెన్‌లో చూస్తూ ఉంటాం. అంటే ఈ పెయిన్ కానివ్వండి, మన కాలు వాపులు కానివ్వండి, కాలు పిక్కలు పట్టేయడం కానివ్వండి, లేడీస్‌లో ఎక్కువగా ఉంటాయండి ఈ సింప్టమ్స్. ఎట్ ది సేమ్ టైమ్ అలా అని చెప్పి మగవాళ్ళలో ఉండవని కాదు. హౌవెవర్ ఈ సింప్టమ్స్ అనేవి తక్కువగా చూస్తుంటాం. కానీ కాంప్లికేషన్స్‌కొచ్చేసరికి ఈ పుండ్లు ఏర్పడడం, అలానే రంగు మారిపోయి నల్లగా అవ్వడము, ఈ కాంప్లికేటెడ్ స్టేజెస్ మాత్రం మెన్‌లో ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే మెన్ టెండ్ టు నెగ్లెక్ట్ ఎ లాట్ కంపేర్డ్ టు వుమెన్. ఇది ఒక జనరలైజ్ స్టడీ అండి ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇది ఒక్కటే కాదు, వారికోస్ వెయిన్స్ అనే కాదు, ఏ పర్టిక్యులర్ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మెన్ టెండ్ టు బి మోర్ నెగ్లిజెంట్. సో, అందువల్ల కాంప్లికేషన్స్ అనేది మగవాళ్ళలో ఎక్కువగా ఉంటాయి వారికోస్ వెయిన్స్. ఆడవాళ్ళలో సింప్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, వాళ్ళ ఈ సింప్టమ్స్ ఎక్కువ ఉండేసరికి ఎర్లీ స్టేజ్‌లో కన్సల్ట్ అవ్వడం, ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో, అబ్బాయిలు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తుంటారు సింప్టమ్స్ వచ్చినా గాని. అవును. రైట్.
సో, ఈవెన్ మీ హాస్పిటల్, ఆవిస్ హాస్పిటల్‌లో ఒకవేళ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడైతే ఎండ్ టు ఎండ్ వారికోస్ వెయిన్స్ గురించి 1 డేలో మొత్తం కేర్ అంతా తీసుకొని డిశ్చార్జ్ చేసే స్కోప్ ఉందని అన్నారు. నిజమేనా? డెఫినెట్లీ అండి. వి ఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అవర్స్ ఇస్ ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ ఇన్‌స్టిట్యూట్. మనకు పొద్దునొచ్చినట్టయితే పేషెంట్ మా దగ్గర చాలామంది కూడా పేషెంట్స్ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. టైర్ 2, టైర్ 3 ప్లేసెస్ నుంచి చాలాసేపు ట్రావెల్ చేసి రావడం అనేది అవుతూ ఉంటుందండి. రాంగానే మనకు ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. అంటే చూడడం, అలానే కొన్ని చిన్నపాటి స్క్రీనింగ్ డాప్లర్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటామన్నమాట. అండ్ దట్ ఈస్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చిన పేషెంట్‌కి బెనిఫిట్ కోసం. ఎందుకంటే పేషెంట్ ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసి రావడం అనేది అవుతూ ఉంటుంది. అలా అప్పుడు అట్ ది సేమ్ టైమ్ ఒక పేషెంట్‌కి డాప్లర్ అనేది చేయించుకొని బయటకి వెళ్ళి చేయించుకొని వస్తే దానికి ఎక్కడైనా కూడా దాదాపు 3,500 to 4,000 తక్కువగా ఎవరు చేయరు. సో అది కూడా పేషెంట్‌కి కాస్ట్ బెనిఫిట్ కిందనే ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ టర్న్ అరౌండ్ టైం అనేది కూడా తగ్గుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ ట్రావెల్ చేసి ఒక 4 అవర్స్ ట్రావెల్ చేసి వస్తారు. మళ్ళీ బయటికి వెళ్ళి డాప్లర్ అనేది చేయించుకొని రావడానికి ఒక 1.5, 2 అవర్స్ టైం పడుతుంది. సో ఈ విధంగా ప్లాన్ చేయడం వల్ల మనకు నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది కూడా వెంటనే ప్లాన్ చేసుకొని ఇన్ కేస్ ప్రొసీజర్ అవసరం పడితే అదే రోజు చేయించుకొని ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ద్వారా మనకు రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి. ఇప్పుడు వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్‌కి ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అంటాము, ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. రోబోటిక్ సర్జన్ ఇట్లా ఉందా? రోబోటిక్ కాదండి. ఇందులో రోబోటిక్ అంటే ఇది బేసికల్లీ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇవన్నీ కూడా చిన్నపాటి మినిమల్ యాక్సెస్ టెక్నిక్స్ అనమాట. రోబోటిక్ అనేది పెద్ద ఆర్గాన్స్‌కి యూజ్ చేస్తూ ఉంటారు. అలానే మనకు వీనాసీల్ అంటామండి. చిన్నపాటి బంకను ఎక్కిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా 1 to 1.5 అవర్‌లో మాక్సిమం అయిపోతూ ఉంటాయి. ఇంటికెళ్ళిపోవచ్చు అదే రోజు. పేషెంట్‌కి నొప్పి అనేది కూడా రిలేటివ్‌లీ తక్కువ ఉంటుంది. 2 to 3 డేస్‌లో వాళ్ళ పనులు చేసుకోవడానికి కూడా సాధ్యమవుతూ ఉంటుందండి. రైట్. అంటే ఇప్పుడు మీరు ఎక్కువగా వీటి మీదే ఫోకస్ చేశారు గాబట్టి, సో, మీ దగ్గరకొచ్చిన పేషెంట్స్‌లో హూ ఈస్ ఎ వెరీ క్రిటికల్ కండిషన్‌లో ఉన్నటువంటి పేషెంట్ గురించి చెప్తారా అండి? ఇప్పుడు క్రిటికల్ కండిషన్ అంటేనండి, ఒకటి అందరూ కూడా యూజువల్లీ ఏమవుతూ ఉంటుందంటే వారికోస్ వెయిన్స్ అనేది చాలా టైం ఇస్తది. రాత్రికి ప్రాబ్లమ్ కాదు. చాలా టైం ఇస్తది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నెలల కంటే సంవత్సరాలు కూడా టైం ఇస్తుందని చెప్పొచ్చు. అప్పటికి కూడా చాలామంది నెగ్లెక్ట్ చేసి ఆ పుండ్లు వదిలేయడం వల్ల లాస్ట్‌కి వాళ్ళ ప్రొఫెషన్ అనేది కూడా వదులుకోవడం అనేది మేము చాలామంది పేషెంట్స్‌లో చూస్తూ ఉంటామండి. ఎస్పెషల్లీ టైర్ 2 అండ్ టైర్ 3 ప్లేసెస్‌లో. లాస్ట్‌కి దేర్ వాస్ రీసెంట్‌లీ పేషెంట్ విజయవాడలో ఒక పేషెంట్ హి ఈస్ 22 ఇయర్ ఓల్డ్ మేల్. 22 ఏళ్ల మేల్. లారీ డ్రైవర్ బై ప్రొఫెషన్. సివియర్ వారికోస్ వెయిన్స్ అనమాట. అన్‌ఫార్చునేట్‌గా ఆయనకి బయట చేసిన తర్వాత కూడా రికరెన్స్ అనేది రావడం అయింది. అంటే ఆయన చాలా బరువు కూడా ఎక్కువ ఉండేనండి. బరువు కూడా తగ్గమని చెప్పారు. హౌవెవర్ వెయిట్ లాస్ అనేది కూడా అవ్వలేదు. లాస్ట్‌కి ఆయన పని కూడా చేసుకోవడం ఇబ్బందయిపోయింది. సో, హి హాడ్ టు క్విట్ అనమాట. సో, ఆ పేషెంట్‌కి విపరీతమైన వాపు ఉండడం, అలానే విపరీతమైన నొప్పుండింది. మళ్ళా స్కాన్ చేసి చూసినప్పుడు మళ్ళా రికరెన్స్ మళ్ళీ తిరిగి రావడం అనేది అయ్యింది. సో, ఆ పేషెంట్‌కి మళ్ళీ తిరిగి చేయడం వల్ల ఈరోజు ఆయన 2 మంత్స్ అనేది కంప్లీట్‌గా రెస్ట్ తీసుకున్నాడు. లారీ అనేది నడవకుండా ఆ పుండ్లనేవి కూడా మానిపోయిన తర్వాత ఈరోజు హి ఈస్ వెరీ హ్యాపీ అండ్ రెగ్యులర్‌గా తన పని తను చూసుకుంటున్నాడు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. ఒక 22 ఇయర్స్ ఓల్డ్ మేల్ అంత తీవ్రమైన స్టేజ్‌తో బాధపడుతున్నాడు. అందులోనూ ఒకసారి చేసిన తర్వాత ఫెయిల్ అయ్యింది. సో, క్లియర్‌గా చెప్పడం అనేది జరిగింది ఆయనకి. బయట అంటే చేయించుకున్నారు. అంటే ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? బాడీ సపోర్ట్ చేయలేదా? లేకపోతే ట్రీట్మెంట్ ప్రాపర్‌గా ఇప్పుడు అందలేదా? ఒకసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫెయిల్ అవ్వడానికి కారణాలంటేనండి, ఇందులో మల్టిపుల్ కారణాలుంటాయి. ఒకటి స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. ఎప్పుడో ఇందాక చెప్పినట్టు కొన్ని సంవత్సరాల నుంచి నెగ్లెక్ట్ చేసుంటారు. అలాంటప్పుడు కూడా తిరిగి రావడానికి అవకాశాలుంటాయి. రెండోది పేషెంట్ కాంప్లయన్స్. అంటే ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కొన్ని పాటించాల్సిన నిబంధనలు ఉంటాయి. సో, చెప్పినటివి ఎంతవరకు వింటున్నారు? ఎంతవరకు ఫాలో అవుతున్నారు? బరువు తగ్గడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో, అది క్లియర్‌గా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందనమాట. ఆ బరువు అనేది తగ్గకపోయినా కూడా మళ్ళా తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి. సో, ఇలాంటివి పాటించకపోయినా కూడా మళ్ళా రావడానికి అవకాశాలుంటాయి. ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు మనకు ఈ వారికోస్ వెయిన్స్‌లో గ్రేట్ సఫ్నెస్ వెయిన్, షార్ట్ సఫ్నెస్ వెయిన్ అంటూ ఉంటాం. సో, ఆ పర్టిక్యులర్ టైంలో చేస్తున్న టైంకి ఓన్లీ గ్రేట్ సఫ్నెస్ వెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుండొచ్చు. అలా ఎట్ ది సేమ్ టైమ్ షార్ట్ సఫ్నెస్ వెయిన్ అనేది కాలు వెనకాల ఒక సిర ఉంటుందండి చర్మానికి దగ్గరగా. ఆ పర్టిక్యులర్ వెయిన్ అనేది నార్మల్‌గా ఉండుండొచ్చు. సో, చేస్తున్న టైంలో గ్రేట్ సఫ్నెస్ వెయిన్ తీవ్రత ఎక్కువ ఉండడం, ఉట్టి దానికి చేయడం వల్ల రేపన్న రోజు ఇంకొక రూట్ ద్వారా
తిరిగి వెరికోస్ వెయిన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అది షార్ట్ సఫ్నెస్ వెయిన్ వల్ల కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలా అని చెప్పి చేస్తున్న టైంలో నార్మల్గా ఉంది రేపన్న రోజు రావడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి దాన్ని ట్రీట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇలాగ రికరెన్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్టు అడ్వాన్స్ ట్రీట్మెంట్, లేజర్ సర్జరీ కానీ గ్లూ థెరపీ కానీ, ఈ రెండిట్లో ఏది బెటర్ ఆప్షన్ అంటారు? ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటేనండి, ప్రతి ప్రొసీజర్, ఎవ్రీ ప్రొసీజర్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్, డిమెరిట్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఇప్పుడు లేజర్ అబ్లేషన్ కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానివ్వండి, దాంట్లో మనం ఒక చిన్నపాటి సూది ద్వారా ఒక వైర్ పైన వరకు పంపించి లోపలి వేడి ద్వారా బ్లాక్ చేస్తూ ఉంటాం అనమాట ఆ సిర్ అనే దాన్ని. సో ఈ వేడి అనేది తెలియకుండా ఉండడానికి, ఆ వేడి వల్ల చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి టుమిసెంట్ అనస్థీషియా అని ఇస్తామన్నమాట. సో అది ఇవ్వడం వల్ల ఈ లేయర్స్ అనేవి సపరేట్ అయ్యి మనకు సేఫ్గా ఉంటుంది అనమాట. బట్ ఎట్ ది సేమ్ టైం అది చేస్తున్నప్పుడు ఆ ట్యూమిసెంట్ అనస్థీషియా అనేది మనం చిన్నపాటి ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తుంటాం. సో పైన తొడ దగ్గర నుంచి కాలు కింద వరకు ఇస్తూ ఉంటాం. సో ఇలాగా మల్టిపుల్ ఇంజెక్షన్స్ అవసరం పడుతుంది. సో ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు ఏంటంటే చేసిన తర్వాత మనకు నొప్పి అనేది తెలియదు. హవెవర్ ఆ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఇంజెక్షన్ నొప్పి అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో అదొక చిన్న డిసడ్వాంటేజ్. రెండోది మనకు ఏంటి అంటే, ఇప్పుడు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇంజెక్షన్స్ అంటే ఎక్కువగా భయపడుతూ ఉంటారనమాట. సో వాళ్ళకి వీనాసీల్ అనేది గ్లూ థెరపీ అంటాం. అది చాలా బెనిఫిషియల్. ఎట్ ది సేమ్ టైం చేసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు చేసిన తర్వాత కొన్ని రోజులు కంప్రెషన్ అనేది అవసరం. సో అది లేజర్ కానివ్వండి, ఎట్ ది సేమ్ టైం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానివ్వండి, కొన్ని రోజులు చేసిన తర్వాత 4 లేయర్ బ్యాండేజ్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం కొన్ని నెలలు స్టాకింగ్స్ అనేది యూజ్ చేయమని చెప్తూ ఉంటాం. ఈ స్టాకింగ్స్ అనేది చేసిన తర్వాత యూజ్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి వీనాసీల్ గ్లూ థెరపీ అనేది చాలా బెనిఫిషియల్ అండి. గ్లూలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, అంటే స్టాకింగ్స్ వేసుకోలేని వాళ్ళకి మాత్రమే ఈ గ్లూ థెరపీ అనేది మీరు సజెస్ట్ చేస్తారా? అంటే డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కంఫర్ట్ అండి. అది ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే, నాకు ఇబ్బంది ఏం లేదండి, నాకు ఇంజెక్షన్స్ నాకు ఇబ్బంది ఏం లేదు అంటుంటారు. కొంతమంది లేదు సార్ నాకు అన్ని ఇంజెక్షన్స్ నా వల్ల కాదు అని చెప్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం చేసిన తర్వాత సార్ మేము 2 మంత్స్ 3 మంత్స్ మేము స్టాకింగ్స్ అనేది వాడలేమండి అని కూడా చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి గ్లూ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ ఇంత కంప్రెషన్, పోస్ట్ ప్రొసీజర్ ఇంత కంప్రెషన్ అవసరం పడదండి. కొన్ని డేస్, మినిమల్ డేస్, ప్రాబ్లీ ఒక 4 or 5 days 4 లేయర్ అనేది వేస్తాము. అట్ ద సేమ్ టైం ప్రాబబ్లీ ఒక 2 to 3 weeks స్టాకింగ్స్ అనేది చెప్తూ ఉంటాము గ్లూ చేసుకున్న వాళ్ళకి. సో గ్లూలో ఉన్న అడ్వాంటేజెస్ ఇది. రిజల్ట్కి వచ్చేసరికి బోత్ ఆఫ్ దెమ్ గివ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ మేడం. గ్లూలో ఉన్న చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, పేషెంట్కి ఎలర్జీ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే గ్లూ అనేది ఒక ఫారెన్ బాడీ. ఒక చిన్న సూది ద్వారా ఒక వైర్ పంపించి చిన్నపాటి బంకను ఎక్కిస్తాం పై నుంచి కింద వరకు. ఆ బంకను ఎక్కించి ప్రెషర్ పెట్టడం వల్ల ఆ సిరి అనేది పూర్తిగా మూత పడిపోతుంది అనమాట. ఏవైతే ఉబ్బిన సిరలు తగ్గుతాయి, మూత పడిపోతాయి అనమాట. సో స్లోగా ఆ హీలింగ్ ప్రాసెస్ వల్ల ఆ వెయిన్ అనేది కూడా లోపల డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇందులో నేను చెప్పినట్టు ఎలర్జీ అనేది ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే గ్లూ అనేది ఫారెన్ బాడీ. సో ఆ ఫారెన్ బాడీ రియాక్షన్ అనేది ఎలర్జీ మనకు చేసిన వెంటనే రావడానికి అవకాశాలు ఉంటాయి. 2 రోజుల తర్వాత రావచ్చు, 2 వారాల తర్వాత రావచ్చు, 2 నెలల తర్వాత రావచ్చు. ఎట్ ది సేమ్ టైం 2 ఏళ్ల తర్వాత కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అలాంటిది ఏదైనా ఉంటే కొంచెం వాపు కానివ్వండి, ఎరుపు కానివ్వండి, కొంచెం నొప్పి, మంట ఉండడానికి అవకాశాలు ఉంటాయి. హవెవర్ ఆ ఛాన్సెస్ అనేది రేర్. అలా అని చెప్పి తీసి పారేయలేము, ఎలర్జీ రాకుండా ఉంటుంది 100% అని కూడా చెప్పలేము. సో కంఫర్ట్ వైజ్ చూసుకుంటే గ్లూ ఖచ్చితంగా చాలా కంఫర్టబుల్ అండి. లిటిల్ బిట్ ఇట్ ఈస్ ఆన్ ద ఎక్స్పెన్సివ్ సైడ్ ఆల్సో. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ కేర్ కూడా పెరుగుతుంది. ఈ రెండిట్లో ఏది ఎక్స్పెన్సివ్ అండి? గ్లూ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. ముందుగా ఇది అసలు 2 కూడా సర్జికల్ ట్రీట్మెంట్స్ కాదు, ఆల్టర్నేటివ్స్ ఫర్ సర్జరీ అంటూ ఉంటాం అనమాట. మినిమల్ యాక్సెస్ ప్రొసీజర్. లేజర్ సర్జరీ కానీ గ్లూ థెరపీ కానీ సర్జరీ కాకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే. అలా కాదండి, 2 కూడా సర్జరీకి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్. సో లేజర్ ప్రొసీజర్, గ్లూ ప్రొసీజర్ 2 కూడా సర్జరీకి ఆల్టర్నేటివ్ కింద అనమాట. సర్జరీలో ఏం ప్రొసీజర్ ఉంటుంది? సర్జరీ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రక్తం అంతా కూడా పైన తొడ దగ్గర ఒక జంక్షన్ ఉంటుంది, సెఫెనోఫీమోరల్ జంక్షన్ అంటాం. మోకాలు వెనకాల ఇంకో జంక్షన్ ఉంటుంది, సెఫెనోపాప్లిటియల్ జంక్షన్ అంటాం. అక్కడ వాల్వ్స్ అనేవి కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రిటర్న్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఎట్ ది సేమ్ టైం లోతుగా ఉండే సిరులకి దగ్గరగా ఉండే సిరులకి కనెక్షన్స్ ఉంటాయి, పర్ఫరేటర్స్ అంటాం. ఈ పర్ఫరేటర్స్లో కూడా రక్తం అనేది వచ్చి ఉండిపోవడం వల్ల, మనకు సిరుల్లో ఉండిపోవడం వల్ల ఈ వారికోస్ వెయిన్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇది వరకు తొడ దగ్గర నుంచి కట్ చేసి
ఆ పర్టికులర్ సిరి ఏదైతే ఉందో పైనుంచి కింది వరకు ఒక వైర్ లాంటిది పంపించి ఆ వైర్తో ఆ సిర అనేది వీలైనంత వరకు తీసేయడం అనేది చేస్తూ ఉంటాం. దాన్నే గ్రేట్ సఫ్నస్ వెయిన్ స్ట్రిప్పింగ్ అంటాం. అలానే ఆ తొడ దగ్గర జంక్షన్ దగ్గర కొన్ని సిర్లు అనేవి ఉంటాయన్నమాట. వాటిలన్నీ కూడా కట్ చేసి కుట్లు వేసేసి లోపల వదిలేస్తూ ఉంటాం అనమాట. సో దాన్నే మనం ఎస్ఎఫ్జే ఫ్లష్ లైగేషన్ అండ్ స్ట్రిప్పింగ్ అంటూ ఉంటాము. సో పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండి. చేసిన తర్వాత 3 to 4 వీక్స్ వరకు పెయిన్ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ బెడ్ రెస్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుందండి. దాదాపు 2 to 3 వీక్స్ పైనే తీసుకోవాల్సి వస్తుంది. చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఫెయిల్యూర్ రేట్స్ కూడా రిలేటివ్లీ ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనకు ఇందులో వీలైనంత వరకు ఆ వెయిన్ని తీసేస్తామన్నమాట. అలా అని చెప్పి పైన నుంచి కింది వరకు పాదం వరకు ఉండే వెయిన్ ప్రతి దగ్గర తీయడం కూడా కష్టం అండి. సో కొద్దిపాటి వెయిన్ ఏదైనా ఉన్నా కూడా మనకు శరీరంలో రీకెనలైజేషన్, నియోవాస్కులరైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. శరీరం దానంతట అట్లానే సిరులు ఇంకా దమన్లు వేసుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రాబ్లం రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఎంత వరకు సక్సెస్ రేట్ ఉంటుంది సార్ పర్సంటేజ్ అయితే? పర్సంటేజ్ అయితే ప్రాబబ్లీ నేను ఓపెన్ సర్జరీకి 60 to 70% అని చెప్తూ ఉంటానండి. అండ్ సక్సెస్ రేట్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఒక నెల రోజులు పనులు చేసుకోవడం కూడా ఇబ్బంది. లీవ్ పెట్టుకొని ఉండాలి. సో రోజు కూడా కంప్రెషన్ అనేది చుట్టుకుంటూ ఉండడం. దోస్ డేస్ ఆర్ అబ్సొల్యూట్ నౌ. అంటే ఇప్పుడు మనకి ఎప్పటికప్పుడు మనకు టైం మారుతూ ఉంది. అలానే మనకు అడ్వాన్స్మెంట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో ఈ అడ్వాన్స్మెంట్స్ వల్ల పేషెంట్ కంఫర్ట్ అనేది కూడా పెరుగుతూ ఉంటుందండి. రైట్. ఇది ఇది రెండిట్లో అంటే గ్లూ థెరపీ ఆర్ లేజర్ సర్జరీ కన్నా ఓపెన్ సర్జరీ కాస్ట్ ఎక్కువ ఉంటుందా? లేదండి, ఓపెన్ సర్జరీ రిలేటివ్లీ ఆన్ ద చీపర్ సైడ్ ఉంటుంది. కొంచెం రిలేటివ్గా తక్కువ ఉంటుంది. కానీ రిజల్ట్ వైజ్ చూస్తేనండి ఓపెన్ సర్జరీ ఇట్ ఈస్ నోవేర్ క్లోజ్ టు ద రీసెంట్ అడ్వాన్సెస్. అది గ్లూ థెరపీ కానివ్వండి, లేకపోతే లేజర్ కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ కానివ్వండి. మీరు ఇందాక చెప్పిన ఒక కేసులో ఫెయిల్ అయిందని చెప్పారు కదా, అది ఓపెన్ సర్జరీ వల్లనేనా? లేదండి, దానికి ఆల్రెడీ ఇది వరకు లేజర్ అనేది చేశారండి ఆ పేషెంట్కి. సో ఫెయిల్ అయ్యే ఏవైతే ఉంటాయో కేసెస్ ఎక్కువగా ఏది చేస్తే అంటే బ్లూ థెరపీ చేసినా లేకపోతే లేజర్ సర్జరీ చేసినా ఓపెన్ సర్జరీ చేసినా దేంట్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ కనిపిస్తుంటాయి? అంటే మేము చూసిన ప్రాక్టీస్లో ఓపెన్ సర్జరీ చేసిన కేసెస్ ఫెయిల్యూర్స్ అనేవి రిలేటివ్లీ ఎక్కువ ఉన్నాయండి కంపేర్ టు లేజర్. ఓకే. సో ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి? ఖచ్చితంగా అండి. అవకాశం ఉంటుందా అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటేనండి, నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ 100% గ్యారంటీడ్. ఈరోజు బయటకెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేది ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. సో ఈ ట్రీట్మెంట్ అనేది మనం చేయాల్సిన దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇది. సో పూర్తిగా ఇందాక చెప్పినట్టు పేషెంట్ కాంప్లయన్స్ ఎంతవరకు చెప్పింది పాటిస్తాడు, బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గడం, పోస్ట్ ఆపరేటివ్ కంప్రెషన్ అవసరం, పోస్ట్ ప్రొసీజర్ కంప్రెషన్ అనేది చాలా అవసరం, ఎంతవరకు వాడుతున్నారు, అలానే ఏ స్టేజ్లో వచ్చారు, తీవ్రత ఎంత ఉంది, ఇవన్నీ కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది. రికరెన్స్ రేట్ అనేది అంటే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఉండొచ్చు, కానీ అలా అని చెప్పి అందరిలో వస్తుందని కాదు. హవెవర్ ఆ రికరెన్స్ రేట్ అనేది రిలేటివ్లీ తక్కువగా ఉంటుందండి. లెస్ దాన్ ప్రాబబ్లీ 5% అని చెప్పడానికి పాసిబిలిటీ ఉంది. ఇన్ కేస్ అలా వచ్చినా కూడా చిన్నపాటి వెయిన్స్కి చిన్న చిన్న టచ్అప్స్ కింద స్క్లీరోథెరపీ అనేది ఇస్తూ ఉంటాము. పూర్తిగా తిరిగి ఆ జంక్షన్ దగ్గర అనేది ఓపెన్ అప్ అవ్వడం అనేది చాలా రేర్గా అవుతూ ఉంటుంది. హవెవర్ ఒబేస్ పేషెంట్స్ బరువు ఉన్న వాళ్ళలో పూర్తిగా తిరిగి ఓపెన్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో బరువు ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే చేసిన తర్వాత ఖచ్చితంగా బరువు అనేది కంపల్సరీ తగ్గాలండి. Yes. This is not autoimmune disease కదండి? లేదండి, దిస్ డజంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ విత్ ఇమ్యూనిటీ. ఎందుకంటే చాలా మందికి ఒక అపోహ ఉంది, ఈ ఒబెసిటీ రావడం లేదా బరువు వల్ల ఇదంతా కూడా కైండ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిజీస్లలో కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం అనేది అన్నారు. సో కన్ఫర్మ్ చేస్తే ఐ మీన్ మీరు చూసే ఉంటారు కదా ఈ కేసెస్ అన్నీ కూడా. ఇంతకుముందు మయోసైటిస్ కానీ లేదంటే ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి వచ్చాయంటే అది తొందరగా పోవు అంటారు. సో ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇవి మాత్రం సర్జరీ తర్వాత ట్రీట్మెంట్ అయితే ప్రాపర్గా అయిందనుకో ఛాన్సెస్ అయితే తక్కువ. ఖచ్చితంగా అండి. ఎందుకంటే గ్రహించాల్సింది ఏంటంటే ఇది ఒక స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ. ఓకే, సో లోపల ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చెప్పాలంటే పైపు, వాల్వ్స్, పంప్ అని చెప్తాను. పంప్ అంటే కాఫ్ మజిల్, రెండో గుండెలాగా పంప్ లాగా యాక్ట్ చేసి రక్తాన్ని పైకి పంపిస్తుంది. పైప్ అంటే సిరి, వెయిన్ పైప్ లాగా. వాల్వ్స్, పైపుల్లో వాల్వ్స్ ఉన్నట్టు ఇందులో కూడా వాల్వ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ వాల్వులార్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, వెయిన్ వాల్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, వయసు పెరిగే కొద్దీ ఈ వెయిన్ వాల్స్ అనేవి కూడా వీక్ అవుతాయి అన్నమాట. ఎలాస్టిక్ నేచర్ పోతుంది. స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కొలాజన్ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల కొంతవరకు వెయిన్ వాల్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్. ఇప్పుడు మనకు ఒక ఇంజిన్లో వాల్వ్ రిపేర్ ఉంది.
వాళ్ళ ప్రాబ్లం ఉంటే దాన్ని రిపేర్ అయినా చేస్తాం, లేకపోతే రీప్లేస్ అయినా చేస్తాం. మనకి ఇక్కడ ఆ సదుపాయం లేదు. సో మనం ఏం చేస్తామంటే పూర్తిగా ఆ ద్వారాన్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తాం. అప్పుడు బ్లడ్ అనేది కూడా రీరూట్ అవుతుంది అనమాట. సో ఒక స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఉన్న ప్రాబ్లంకి మందులు సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం పనిచేస్తాయి తప్పితే లోపల ఉన్న స్ట్రక్చరల్ డిఫెక్ట్ని ట్రీట్ చేయలేవు. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు చాలా రోజుల నుంచి ఆవిస్ హాస్పిటల్తో వర్క్ చేస్తున్నారు, వాళ్ళతో అనుబంధం ఉంది కాబట్టి. సో మీ స్పందన ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ని చూసి కానీ, లేదా ట్రీట్మెంట్ అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఎట్లా అనిపిస్తుంది? ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ అవిస్ ఫ్యామిలీ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్ సివియర్ స్టేజెస్లో చూసి వాళ్ళ పనులు మానుకోవడం అనేది కూడా చాలా పేషెంట్స్ని చూశానండి. ఎస్పెషలీ కొంతమంది లాంగ్ టైం టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, అట్లానే డైలీ లేబరర్స్ కానివ్వండి చూసాము. అంటే వాళ్ళు దాదాపు 4-5 ఏళ్ల నుంచి మానకుండా చాలా దగ్గరలో తిరిగి చాలా ఖర్చు పెట్టుకొని దగ్గరగా ఆల్మోస్ట్ 5 years నుంచి చాలా ఖర్చు పెట్టుకొని అప్పటికి కూడా తగ్గకుండా ఉన్న వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ట్రీట్ చేసిన తర్వాత ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ద పేషెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అండి. ఐఎమ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ అవిస్ ఫ్యామిలీ అండి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్సో సో హ్యాపీ దట్ చాలా విషయాలు అవిస్ వెయిన్స్ కేర్కి సంబంధించి మీరు చెప్పారు కదా, 1 dayలో ట్రీట్ చేసి పంపించేస్తున్నారు. దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ థింగ్. ఎవరికైతే బిజీ వర్క్ ఉన్న వాళ్ళు త్వరగా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకు దిస్ ద బెస్ట్ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అవిస్ హాస్పిటల్ అనేసి అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాట్. సో చూస్తారు కదండి, వెరికోస్ వెయిన్స్ గురించి పూర్తి విషయాలంతా కూడా డాక్టర్ అవినాష్ గారు అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఇంకెటువంటి సందేహం ఉన్నా డెఫినెట్గా అవిస్ హాస్పిటల్కి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అండ్ అక్కడ ప్రాపర్గా ట్రీట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలంతా కూడా అక్కడ కాన్సర్న్ డాక్టర్స్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరొకసారిలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ RTV. నమస్తే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.